రెండు డాక్యుమెంట్స్ చూసినారు. ఒకటి రాజకీయ పరంగా అవకాశాలు ఎట్లా కొల్లగొట్టుకుపోయారు ఒక వర్గమని, రెండోది జ్యుడిషియరీ వ్యవస్థలో ఎట్లా సెటిల్ అయ్యారు వీళ్ళందరూ అనేది రెండు అంశాలను మీ ముందు చూసారు. సో అందులో నిన్న జ్యుడిషియరీ వ్యవస్థ అయితే, మొన్ననేమో పాలిటిక్స్. ఇక రేపు మరొక బాంబు మీ ముందుకు తెస్తాం. ఎప్పటి వరకు తెస్తామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలు తేల్చే వరకు, గ్రామాన ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పే వరకు ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఎంతటి దుర్మార్గం అంటే మొత్తం భారతదేశంలోనే మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం 2015లో కులగణన చేసింది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కులగణన చేసి ఇప్పటి వరకు లెక్కలు బయటపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది. లెక్కలు బయటపెట్టలే ఇప్పటిదాకా. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బీసీ సామాజిక వర్గం నుంచి, ఇంకా కొంతమంది మంత్రులు ఈ లెక్కలు బయట పెట్టాలని క్యాబినెట్లో మొన్న నోటు పెడితే పెట్టడానికి వీల్లేదని చెప్పి డీకే శివకుమార్ ఇటువంటి అప్పర్ క్యాస్టులంతా లేచి లొల్లిపెట్టి వెళ్ళిపోయారట. ఇంకో ఇది కాంగ్రెస్ పార్టీ కథ. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కులగణన సర్వే లెక్కలు ఇప్పటిదాకా రాలే బయటికి.